అయితే ఈ రాజధాని నిర్మాణానికి ఇన్ని వేల కోట్ల డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, సంపద ఎలా సృష్టించబడుతుంది, రాజధాని నిర్మాణంలో ఉన్న సవాళ్లు ఏంటి, ఈ రాజధాని ఎప్పటికీ పూర్తవుతుంది, ఇలాంటి విషయాలను ఈ వీడియోలో చూడబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని అడిగితే అందరూ కూడా అమరావతినే చెప్తారు. దీనికి ప్రాచీన భారతీయ కళ అండ్ మతానికి కేంద్రంగా గొప్ప చారిత్రక వారసత్వం ఉంది. ఇది కృష్ణా నది ఒడ్డున ఒక గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందబోతుంది. అయినప్పటికీ దీని అభివృద్ధి అనేక సంవత్సరాలుగా గణనీయమైన రాజకీయ మరియు చట్టబద్ధమైన సవాళ్లను ఎదుర్కొంటూనే వస్తుంది. అయితే ఈ రాజధాని నిర్మాణంలో భౌగోళిక స్థానం అండ్ మాస్టర్ ప్లాన్స్ గురించి ఇప్పుడు చూద్దాం. అమరావతి రాజధాని ప్రాంతం గుంటూరు జిల్లాలో విజయవాడ మరియు గుంటూరు నగరాల మధ్య ఉంది. ప్రణాళికాబద్ధమైన రాజధాని నగరం 217 కిలోమీటర్ల విస్తీర్ణంలో తుళ్లూరు, మంగళగిరి అండ్ తాడాపల్లి మండలాలలోని భాగాలను కవర్ చేస్తుంది. అక్టోబర్ 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీచే ఉద్దండరాయనపాలెం గ్రామంలో కొత్త నగరానికి శంకుస్థాపన జరిగింది. ఏపీసీఆర్డీఏ అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ నగరం కోసం పట్టణ ప్రణాళిక అండ్ అభివృద్ధిని పర్యవేక్షిస్తుంది. అయితే అమరావతి ప్రాజెక్ట్ 2019 నుండి రాజకీయ వివాదాలకు కేంద్రంగా మారిపోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల ప్రణాళికను ప్రవేశపెట్టడానికి ప్రయత్నించారు. దీని ప్రకారం అమరావతి కేవలం శాసన రాజధానిగా, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉండాలని నియమించారు. ఈ ప్రణాళిక నిర్మాణ పనులను గణనీయంగా నెమ్మదింపజేసి చట్టపరమైన సవాళ్లను సృష్టించింది. 2024 ఎన్నికల తర్వాత నారా చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత అమరావతి ప్రాజెక్ట్ తిరిగి రూపొందుకుంది. ప్రభుత్వం ప్రారంభంలోనే అమరావతి రాజధానిని తిరిగి నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రభుత్వం 3 రాజధానుల వాదనను కొట్టివేసి మళ్ళీ తిరిగి అమరావతిని నిర్మించడానికి పనులు ప్రారంభించింది. అయితే ఈ రాజధాని నిర్మాణానికి ఇన్ని వేల కోట్ల డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, సంపద ఎలా సృష్టించబడుతుంది, రాజధాని నిర్మాణంలో ఉన్న సవాళ్లు ఏంటి, ఈ రాజధాని ఎప్పటికీ పూర్తవుతుంది, ఇలాంటి విషయాలను ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దట్ వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో ఎక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించినా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను 77,249 కోట్ల అంచనాతో చేపట్టినట్లు ప్రభుత్వం చెప్తుంది. ఒకవైపు లోటు బడ్జెట్, మరోవైపు అప్పుల భారం ఉన్నప్పటికీ రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేస్తామంటుంది ప్రభుత్వం. మరి ఇన్ని వేల కోట్ల రూపాయల నిధులు ఏపీ ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తుంది, ఈ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు చేపట్టనున్న అమరావతి పునర్నిర్మాణ పనులలో భాగంగా మొత్తం 100 పనులను రూపాయలు 77,240 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి నారాయణ తెలిపారు. దీనికోసం వరల్డ్ బ్యాంక్ 6,700 కోట్ల రూపాయలను, ఏడీబీ 6,700 కోట్ల రూపాయలను, 2 సంస్థలు కలిపి 13,400 కోట్ల రూపాయలను ఇచ్చేందుకు అంగీకరించాయి. కేఎఫ్డబ్ల్యూ బ్యాంక్ 5,000 కోట్లను ఇస్తుంది. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నుంచి వచ్చిన మొత్తంతో పాటు కేంద్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ కలుపుకొని ఈ ఏడాది ఏప్రిల్ 1న 4,285 కోట్లు ఏపీకి అందాయని ఏపీ ప్రభుత్వం లెక్కల్లో తేల్చారు. ఇవి కాకుండా హట్కో నుంచి 11,000 కోట్ల రూపాయలు రుణంగా తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఇందుకు సంబంధించి లెటర్ ఆఫ్ కన్సెంట్ను తమ ప్రభుత్వం అందించిందని మంత్రి తెలిపారు. బ్యాంకులు ఫండింగ్ ఏజెన్సీల నుంచి తీసుకోగా మిగిలిన నిధులను భూములు మార్ట్గేజ్ చేయడం, విక్రయాలు లీజుకు ఇవ్వడం ద్వారా సేకరించబోతున్నాం అని నారాయణ తెలిపారు. అయితే వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నుంచి వస్తున్న రుణభారం పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఏపీ ప్రజలకు పడే వీలుందని విజయవాడకు చెందిన ఆర్థిక శాస్త్రవేత్త నిపుణులు చెప్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తన బ్యాలెన్స్ షీట్లోకి ఈ రుణాలను తీసుకుంటేనే ఏపీ భారం తగ్గుతుందని వివరిస్తున్నారు కొంతమంది. అయితే ఇప్పుడు కేంద్రం ఇస్తున్న నిధుల సంగతి చూద్దాం. మల్టీలెటరల్ లోన్ అసిస్టెన్స్ పేరుతో అమరావతి నిర్మాణానికి అప్పులు ఇస్తున్నామని చెబుతుంది కేంద్ర ప్రభుత్వం. వివిధ సంస్థలు లేదా బ్యాంకుల నుంచి ఈ రుణాలు ఏపీకి అందనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవసరమని గుర్తించి మల్టీలెటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీల ద్వారా ప్రత్యేక ఆర్థిక సాయం అందేందుకు ఏర్పాట్లు చేస్తాం. ప్రభుత్వ ఆర్థిక సంవత్సరంలో 15,000 కోట్లు సమకూరుస్తాం.
వచ్చే సంవత్సరాల్లోనూ అదనపు నిధులు సమకూరుస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 2025-26 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆమె ఈ ప్రకటన చేశారు. ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 94(3) ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అవసరమైన సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందించాలనేదే నిబంధన ఉంది. దీని ప్రకారం ఇప్పటి వరకు స్పెషల్ అసిస్టెన్స్ గ్రాంట్ల రూపంలో ఏపీ రాజధాని ప్రాంతంలో అవసరమైన మౌలిక వసతులు అభివృద్ధికి 2,500 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. అయితే రాజధాని అమరావతి నిర్మాణం కోసం చేసే అప్పులు ఏపీ తీసుకునే రెగ్యులర్ రుణ పరిమితి కిందకు రావని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే వరల్డ్ బ్యాంక్ రుణానికి ఈ ఏడాది జనవరి 22 నుంచి ఏడీబీ ఇచ్చే అప్పులకు ఫిబ్రవరి 10 నుంచి లోన్ టర్మ్ మొదలవుతుందని కేంద్రం చెప్పింది. అయితే ఇక్కడ ఇంకొక తిరకాసు ఉంది. ఈ చేసిన అప్పులన్నీ ప్రజల దగ్గర నుంచే వసూలు చేసేందుకు కూడా కొన్ని అవకాశాలు ఉన్నట్లు చెప్తున్నారు. స్పెషల్ అసిస్టెన్స్ పేరుతో డబ్బులు ఇస్తున్నామని అంటున్నారు. వాటిని సిఆర్డీఏ చెల్లించాలి. అదీ కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. రాష్ట్రం కట్టలేకపోతే కేంద్రంపై భారం పడుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాన్ని రికవరీ చేస్తుంది. ఈ విధంగా తీసుకున్న అప్పును అయితే కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ పరిస్థితిని ఉద్దేశించి మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రజలపై ఒక్క రూపాయి భారం పడకుండా అమరావతి నిర్మిస్తున్నామని చెప్పాడు. అయితే ఈ అప్పులు తీర్చడం ఎలా సాధ్యమో ఇప్పుడు మనం చూద్దాం. గతంలో ల్యాండ్ పూలింగ్లో సేకరించిన భూమిలో రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లు కూడా ఇచ్చేశారు. ఇవి పోగా సిఆర్డీఏకి 4,000 ఎకరాల భూమి మిగులుతుంది. ఆ 4,000 ఎకరాలు భవిష్యత్తులో వేలం వేసి రాజధాని నిర్మాణానికి వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, హట్కో వంటి సంస్థల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించేయొచ్చని ఒక ప్రణాళిక చెప్తుంది. అయితే అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా నగరాన్ని నిర్మిస్తున్నాం అని ప్రకటిస్తూ వస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 బడ్జెట్లో అమరావతి రాజధాని నిర్మాణానికి 6,000 కోట్లు ప్రతిపాదించింది ఏపీ ప్రభుత్వం. ఏపీ బడ్జెట్లో గత 10 ఏళ్లుగా అమరావతి నిర్మాణానికి జరిగిన నిధులు కేటాయింపులను మనం పరిశీలిస్తే 2015-16లో 3,168 కోట్లు, 2016-17లో 1,500 కోట్లు, 2017-18లో 1,061 కోట్లు, 2018-19లో 1,000 కోట్లు, 2019లో జగన్ ప్రభుత్వం హయాంలో జూలైలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో 500 కోట్లు మాత్రమే కేటాయించారు. అనంతరం 3 రాజధానుల విధానాన్ని తెరపైకి తీసుకొచ్చి వైఎస్ఆర్ ప్రభుత్వం అమరావతిని పక్కన పెట్టేసింది. ఆ తర్వాత నిధుల కేటాయింపు జరగలేదు. అయితే 2025 మార్చి ఎండింగ్ నాటికి 5,62,557 కోట్ల రూపాయలు అప్పు ఉంది. ఇక రాజధాని అమరావతిలో ఇప్పటి వరకు ఎన్ని పనులు జరిగాయో చూద్దాం. టీడీపీ ప్రభుత్వం 2019లో దిగిపోయే సమయానికి 39,875 కోట్ల విలువైన పనులు నిర్మాణ దశలో ఉన్నాయని అప్పట్లో సిఆర్డీఏ అధికారికంగా ప్రకటించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి నిర్మాణ పనులు పురోగతిపై శ్వేతపత్రం విడుదల చేసింది. దాని ప్రకారం 2019కి ముందు ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు, రోడ్లు, ఇతరత్రా పనులు, వసతుల కోసం 51,687 కోట్లు అవసరమని అంచనా వేసింది. అయితే ప్రస్తుతానికి 2019 సంవత్సరంతో పోలిస్తే నిర్మాణాలు చేయడానికి అంచనాల వ్యయం భారీగా పెరిగింది. అప్పటి ఖర్చులతో పోలిస్తే భవనాలు, ఇతరత్రా వసతులకు సంబంధించి నిర్మాణ వ్యయం 12,392 కోట్లు పెరిగింది అని సిఆర్డీఏ చెప్తుంది. ఇందులో ఎకానిక్ టవర్ల నిర్మాణం 2018లో అంచనా వ్యయం 2,277 కోట్లుగా ఉండేది. ప్రస్తుత అంచనా వ్యయం 4,688 కోట్లకు పెరిగిపోయింది. మరోవైపు తాజాగా అసెంబ్లీ భవన నిర్మాణం కోసం 590 కోట్లు అంచనా కాగా 4.48% ఎక్సెస్తో ఎల్ఎన్టీ సంస్థకు 617 కోట్లకు పనులు అప్పగించింది. హైకోర్టు భవన నిర్మాణానికి కూడా 750 కోట్లు అంచనా వ్యయం కాగా 4.52% ఎక్కువకు 786 కోట్లకు ఎన్సీసీ సంస్థకు పనులు అప్పగించింది. ఈ విధంగా ఒక్కొక్క పనిని ఒక్కొక్క సంస్థకు అప్పగించుకుంటూ రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలని తెలుగుదేశం ప్రభుత్వం అనుకుంటూ ఉంటుంది. ఇది ఎప్పటికి పూర్తవుతుందన్నది ఇంకా సరైన అంచనా ఎవరూ వేయలేకపోతున్నారు. ఈ విషయం పట్ల మరి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ని అందించానైతే అనుకుంటున్నాడు. వీడియోని ఇంకా లైక్ చెప్పినట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.